యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి పవిత్ర యాగమును చేసి ఆయన శిలువ మీద వేలాడి ఆయన ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఆయన నిరంతరము జీవించి రక్షించడానికి శక్తిమంతుడు. ఆ కుమారుడు ఎలాంటి వాడు? నిరంతరము జీవించి నిరంతర సంపూర్ణ సిద్ధి కలుగు చేసేటువంటి ఆ సంపూర్ణ స్థితిలో తీసుకెళ్ళినటువంటి కుమారుడుగా యేసు ప్రభువారు మనకు కనిపిస్తారు. హెబ్రీయులకు రాసిన 7:24 మీరు చదివితే నిరంతరము మార్పు లేని యాజకత్వం అంటాడు. మెల్కీసెదెకు గురించి మాట్లాడుతూ నిరంతరము మార్పు లేని యాజకత్వం. ఈ యాజకత్వంకి నిరంతరం ఉండేది, మార్పు లేదు యాజకత్వం. ఈరోజు యాజకత్వం అనేది యేసు ప్రభువారు చూసి, యేసు ప్రభువారు మెల్కీసెదెకును యేసు ప్రభువారు చూసి మన యాజకత్వం ఏంటి? యాజకులు